ఓకే. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. రైట్. రీసెంట్‌గా మనకి యునెస్కో మన మహారాష్ట్ర అండ్ తమిళనాడు నుంచి టోటల్‌గా 12 మరాఠా ఫోర్ట్స్‌ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్‌లో ఆ జాబితాలో ఇంక్లూడ్ చేసిందండి. ఇదొచ్చేసి మన భారతదేశం నుంచి ఎన్నో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా రికగ్నిషన్ పొందింది అనంటే దట్ ఈస్ 44th ఫ్రమ్ ఇండియా. లాస్ట్ ఇయర్ 2024లో 43rd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా మన భారతదేశం నుంచి మొయిదామ్స్, అస్సాంకి చెందినటువంటి మొయిదామ్స్, అహోమ్ డైనాస్టీ వాళ్ళ యొక్క మౌంట్స్, అంటే టూమ్స్, ఆ టూమ్స్‌కి రికగ్నిషన్ లభించింది. అది లాస్ట్ ఇయర్ 2024లో. అయితే మనం ఇక్కడ టోటల్ 12 ఫోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా! శివాజీ రూల్ చేసినప్పుడు ఫోర్ట్స్ చాలా మేజర్ రోల్‌ని ప్లే చేశాయి. అయితే వాటిల్లో ఈవెన్ శివాజీ ఔరంగజేబ్‌తో యుద్ధం చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి 36 ఫోర్ట్స్‌లో 23 ఫోర్ట్స్ వచ్చేసి ఔరంగజేబ్‌కి ఇవ్వాలని చెప్పేసి ఆయన 3 కండిషన్స్‌లో వన్ ఆఫ్ ద కండిషన్స్‌గా అది ఆ కండిషన్‌ని పెట్టారు. అండ్ అట్లా ఆ ఫోర్ట్స్‌కి ఉన్నటువంటి ప్రాధాన్యత వల్ల రీసెంట్‌గా దానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి అరౌండ్ 17th నుంచి 19th సెంచరీ వరకు ఈ ఫోర్ట్స్ అన్నవి మనకి ఉన్నాయి. ఆ కల్చరల్ రికగ్నిషన్‌ని బేస్ చేసుకొని దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు రీసెంట్‌గా 2025. ఆ ఫోర్ట్స్ వచ్చేసి 12 ఫోర్ట్స్ నేమ్స్: సల్హేరి, శివ్మేరి, లోగఢ్, రాయ్‌గఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, అదేవిధంగా పన్హేలా, సువర్ణదుర్గ్, విజయదుర్గ్, సింధుదుర్గ్, ఖాందేరి, ఇవన్నీ మహారాష్ట్ర నుంచి. తమిళనాడు నుంచి ఒకే ఒక ఫోర్ట్ ఉంది. దాని పేరు జింజీ ఫోర్ట్ ఆఫ్ తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. 12 ఫోర్ట్స్‌లో 11 ఫోర్ట్స్ వచ్చేసి ఫ్రమ్ మహారాష్ట్ర, ఇంకొక అనదర్ ఫోర్ట్ వచ్చేసి ఫ్రమ్ తమిళనాడు. యునెస్కో గురించి మాట్లాడుకుందాం. యునెస్కో వచ్చేసి 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పారిస్, ఫ్రాన్స్‌లో ఉంది. అండ్ మన భారతదేశం నుంచి మొట్టమొదట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటిది ఏమేమి ఉన్నాయనంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్, వాటితో పాటు ఆగ్రా ఫోర్ట్ అండ్ తాజ్‌మహల్ ఇన్ ద ఇయర్ 1983. అదేవిధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని హయాంలోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ. ఏఎస్ఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే 1861లో డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కనింగ్హామ్. హీ వాస్ కన్సిడర్డ్ యాస్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా చెప్తాం. ఇది నోడల్ ఏజెన్సీ. వీటన్నిటిని ప్రిజర్వ్ చేయడానికి నోడల్ ఏజెన్సీ లాగా ఇది పనిచేస్తుంది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.